హలో గైస్, హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఈరోజు ఈ వీడియోలో మీతో కొన్ని ఫ్రాక్స్ కలెక్షన్ షేర్ చేసుకోబోతున్నాను. సో కొంచెం సింపుల్ ఫ్రాక్స్ని లైక్ రెగ్యులర్ వేర్లో మనం యూస్ చేయడానికి ఆర్ వెకేషన్స్కి యూస్ చేయడానికి ఇవి చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే కొన్ని ఫ్రాక్స్ని మీతో షేర్ చేసుకుంటాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్. సో అమెజాన్లో ప్రైమ్ డే సేల్ రన్ అవుతుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ మిస్ అవ్వకండి, బికాజ్ మంచి సేల్ టైం అనమాట. ఏమన్నా పర్చేస్ చేసుకోవాలంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్, నాకు ఇది ఫిట్టింగ్ చాలా నచ్చింది అండ్ కలర్ కూడా నాకు బాగా నచ్చింది. యాక్చువల్లీ ఇది బ్లాక్ కాదండి, ఇది బ్లూ. యాక్చువల్లీ బ్లూ లాగా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కొంచెం కనిపిస్తుంది యాక్చువల్గా, చూడండి దగ్గర నుంచి చూస్తే. సో బ్లూ అనమాట. మంచిగా ఈ మెటీరియల్ చాలా బాగుంది, లైక్ మనకి బాడీ హగ్గింగ్లా ఉంది అండ్ ఫిట్ కూడా చాలా బాగుంది. కొన్నిసార్లు మనం బాడీ హగ్గింగ్ అంటే కూడా ఎక్కువ కంఫర్టబుల్గా వేసుకోలేము, బట్ అలా కాకుండా ఫిట్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. వెకేషన్స్కి వాటికి అయితే చాలా బాగుంటుంది సింపుల్గా. ఇలా నెక్ కూడా ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు ఇలా వచ్చిందనమాట, స్క్వేర్ నెక్ లాగా. అండ్ స్లీవ్స్ మనకి ఇట్లా వచ్చాయి, కొంచెం ఎలాస్టిక్ ఉంది, సో దట్ మనకి ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉందన్నమాట ఇక్కడ ఎలాస్టిక్ అది ఉండడం వల్ల. అండ్ మనకి వెనకాల కూడా ఇలా ఎలాస్టిక్ వచ్చింది. సో దానివల్ల ఏంటంటే ఫిట్టింగ్ మనకి కంఫర్టబుల్ ఫిట్టింగ్ అయితే ఉంది డెఫినెట్లీ. సో దీని సైజ్ అయితే ఎక్సెల్ తీసుకున్నాను, ఇది ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. బట్ ఎప్పుడైనా ఇట్లాంటి అవుట్ఫిట్స్ మోస్ట్లీ పర్ఫెక్ట్ ఫిట్ ఉండేలాగా తీసుకోవడమే బెస్ట్, బికాజ్ ఇక్కడ ఈ నెక్ దగ్గర లూజ్ అయింది అని అంటే మనం వంగినప్పుడు అది అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో కాబట్టి కొంచెం పర్ఫెక్ట్ సైజే తీసుకోండి. నాకైతే ఫిట్టింగ్ బాగుంది, కానీ ఎల్ తీసుకుంటే ఇంకా నాకు ఇక్కడ కూడా కంఫర్ట్ ఉంటుంది అని అనిపించింది. నా జనరల్ సైజ్ కంటే ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకుందాం, కొంచెం బాడీ హగ్గింగ్ కదా అని చెప్పి ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. సో నేనైతే మీకు సేమ్ సైజే తీసుకోమని చెప్తా. అండ్ ఇక్కడ స్లిట్లా వచ్చిందనమాట ఇక్కడ ఈ కింద. సో మీరు కంఫర్టబుల్గా కాదా చూసుకోండి, బికాస్ మరీ ఏమీ అంత డిస్కంఫర్ట్ అయితే నాకు అనిపించలేదు పర్సనల్లీ, ఎందుకంటే ఇది చాలా కిందకే వచ్చింది కాబట్టి స్లిట్ వచ్చినా అంత డిస్కంఫర్ట్ ఏమీ లేదు. సో అది జస్ట్ నేను అవుట్ఫిట్లో ఇలా ఉన్నది అని కూడా మెన్షన్ చేసేస్తే మీకు నచ్చితేనే తీసుకుంటారు అనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో ఇది ఫస్ట్ అవుట్ఫిట్. దీని ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు, బట్ చాలా బాగుందన్నమాట ఫ్యాబ్రిక్ మాత్రం. సో ఇది ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి, ఇది బర్త్డేస్కి అట్లా ఏమైనా స్టైల్ చేసుకుంటే సింపుల్గా చాలా బాగా కనిపిస్తుంది. నాకు కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది. దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఆబ్వియస్లీ మనం పింక్ అనేసరికి పింకే తీసుకుంటాం కదా. సో చాలా నచ్చింది నాకు, వేసుకుంటే కూడా మంచి ఫిట్టింగ్ ఉంది. ఇదంతా కొంచెం ఫ్యాబ్రిక్, ఇది పైన ఫ్యాబ్రిక్ కొంచెం టీషర్ట్ క్లాత్ లాగా వచ్చిందనమాట. సో దట్ ఏంటంటే పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది. అండ్ బ్లాక్ కాబట్టి మరీ అంత నాకు బాగాలేదు చూడ్డానికి అన్నట్టుగా కూడా అనిపించలేదు. సో మంచిగా ఉంది ఫిట్టింగ్. అండ్ కింద కూడా మంచి ఫ్లోయిగా ఉంది. చూసారు కదా, టై అండ్ డై లాగా వచ్చింది కదా. సో ఆ షేడ్స్ భలే అనిపించాయి, నాకు మంచిగా అనిపించింది. లైక్ మనం ఏదైనా బర్త్డేస్కి కానీ అట్లా వేసుకోవచ్చు, వేరే వాళ్ళ బర్త్డేస్కి కూడా సింపుల్గా ఇలా వేసుకెళ్ళినప్పుడు చాలా క్యూట్గా ఉందన్నమాట అవుట్ఫిట్ ఇది. సో ఇది కింద మెటీరియల్ మనకి ఇలా జార్జెట్ వచ్చింది, కింద లైనింగ్ అంతా కూడా మంచిగా ఇచ్చారు. సో హ్యాపీగా మనం స్టైల్ చేసుకోవచ్చు, సింపుల్గా ఏదైనా జ్యువెలరీ పెట్టుకోవచ్చు, బికాజ్ ఇది హై నెక్ లాగా వస్తుంది కాబట్టి ఏదైనా గోల్డ్ జ్యువెలరీ లాగా స్టైల్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ స్లీవ్స్ కూడా మనకి ఫుల్ స్లీవ్స్ లాగా వచ్చాయన్నమాట. సో ఇది నెక్స్ట్ అవుట్ఫిట్. నెక్స్ట్ ఇది కాటన్ అనమాట ఈ అవుట్ఫిట్. ఇది మ్యాక్స్ నుంచి. యాక్చువల్లీ మనం చాలాసార్లు వీడియోస్లో వ్లాగ్స్లో చూపించినప్పుడు మ్యాక్స్లో షాపింగ్ చేస్తూ ఉంటాం కదా. సో అమెజాన్లో ఉన్నాయి, సో అందుకే తీసుకున్నాను. ఇది కాటన్ వస్తుంది. ఇక్కడ దీనికి కూడా 2-3 కలర్స్ ఉన్నట్టున్నాయి, ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. అండ్ ఇది కూడా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎంబ్రాయిడరీ వచ్చింది ఇలాగా, చాలా చాలా బాగుంది వర్క్ అంతా కూడా. ఎంబ్రాయిడరీ కాదు యాక్చువల్లీ, ఇదేదో ఫ్యాబ్రిక్ అంటారు, హొకోబోనా ఏదో ఫ్యాబ్రిక్ ఇది. సో అట్లాంటి ఫ్యాబ్రిక్తో ఇక్కడ ప్యాటర్న్ వచ్చిందనమాట ఈ వేస్ట్ పార్ట్ దగ్గర. అండ్ నెక్ వచ్చి మనకి ఇలా వీ నెక్ వచ్చింది. అండ్ స్లీవ్స్ కూడా కొంచెం పఫ్ స్లీవ్స్ లాగా వచ్చాయి. సో ఇవి కూడా సింపుల్ వెకేషన్స్కి చాలా 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 బాగా కనిపిస్తాయి. అంటే ఫ్రాక్స్ ఎప్పుడైనా వెకేషన్స్కి నేనైతే ఫ్రాక్స్ ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటా. కంఫర్ట్ ఎక్కువ వాక్ చేసినా ఏం చేసినా మనకు కంఫర్ట్ ఉంటుంది. కింద హ్యాపీగా షూస్ వేసేసుకొని ఎక్కడికైనా వాక్ చేసేయచ్చు. అండ్ మంచి బ్రైట్ పింక్ షేడ్, సో ఫొటోస్లో అది కూడా చాలా బాగా కనిపిస్తుంది, అందుకని చెప్తున్నాను. సో ఇది నెక్స్ట్ వన్. ఇది కాటన్ మెటీరియల్ లాగా వచ్చిందనమాట. సో కంఫర్ట్ ఉంది. అండ్ వెనకాల మనకి ఇలా వేస్ట్ దగ్గర ఎలాస్టిక్ వచ్చింది. సో ఫిట్టింగ్ మనకు ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకున్నా సరే అంత ఇబ్బంది ఏమి అనిపించదండి. సో దాన్ని కూడా మెన్షన్ చేస్తున్నా, బికాస్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఎలాస్టిక్ ఎప్పుడైనా వేస్ట్ దగ్గర ఉన్నప్పుడు ఏమంటే మనం ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకున్నా చూడడానికి ఫిట్టింగ్ ఏదో లూజ్ అన్నట్టుగా కనిపించదు, బట్ ఒక్కొక్కసారి నెక్స్ట్ డీప్ అయితే ఇబ్బంది అనిపిస్తుంది. ఇది నెక్ ఏమంత డీప్ లేదనమాట. సో అందుకే నాకు ఏమంత ఇబ్బంది అనిపించలేదు. ఇది కూడా నేను ఈ సైజ్ నేను మీడియమే తీసుకున్నాను యాక్చువల్లీ, ఓకేనా. సో అది ఎలాస్టిక్ వల్ల నాకు ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గానే సెట్ అయిపోయింది. ఈ కాంబినేషన్ అవుట్ఫిట్ నన్ను చాలామంది అడిగారు, నేను ఒకసారి వేసుకున్నాను, ఏదో
రీల్ ఆర్ షార్ట్లో ఏదో దేంట్లోనో మొత్తం యూట్యూబ్లోనూ షార్ట్ వీడియో పెట్టాను ఒకసారి వేసుకొని. చాలామంది అడిగారు నన్ను ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి. సో ఇదే ప్యాటర్న్ అనమాట. అది స్టాక్ లేదు ఎగ్జాక్ట్ది, నేను ఏదైతే తీసుకున్నానో అది. సో ఇదైతే మ్యాక్స్లోది బ్రాండ్. సో మీకు నచ్చితే కనుక తీసుకోండి. ఈ చెక్స్ ప్యాటర్న్ ఎప్పటికీ అలాగే ట్రెండ్లా ఉంటుంది. అండ్ ఈ చెక్స్ ప్యాటర్న్ ఎప్పుడూ రాంగ్ అవ్వదనమాట, అందరికీ సెట్ అయిపోతుంది. అండ్ బ్లాక్ అండ్ వైట్ చెక్స్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో ఇది కూడా మంచిగా ఇలా స్క్వేర్ నెక్ లాగా వచ్చింది. అండ్ ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది నెక్ దగ్గర. సో పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. అండ్ స్లీవ్స్ వచ్చి షార్ట్ స్లీవ్స్ లాగా వచ్చాయన్నమాట. నాకు ఇక్కడ ఈ బటన్స్ దగ్గర కొంచెం అంటే ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్ చాలా చిన్నగా అనిపించింది. బటన్స్ పెట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో బటన్ మాత్రం ఎలాస్టిక్లా ఇచ్చేసుంటే కొంచెం ఈజీగా పట్టేది. ఇది ఎలాస్టిక్ ఇవ్వకుండా ఇది క్లాత్ ఇచ్చారనమాట ఇది ఈ బటన్కి. సో ఈ ఓపెనబుల్ బటన్సే, ఓపెన్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. బట్ ఇది ఓపెన్ చేయడానికి ఓకే, కానీ మళ్ళీ పెట్టడానికి కొంచెం కష్టంగా ఉంది. బికాజ్ ఇది ఎలాస్టిక్ కాదు, ఇది క్లోజింగ్ బటన్ ఎలాస్టిక్ కాదు. సో పెట్టడానికి కొంచెం కష్టంగా ఉందన్నమాట. అండ్ నేను ఇది సైజు లార్జ్ తీసుకున్నా. ఇది మీడియం అయినా నాకు ఇది సరిపోయింది. బట్ ఇది లార్జ్ అయినా కూడా నాకు పర్ఫెక్ట్గా అన్నట్టు ఫిట్ అయింది. అండ్ ఎస్పెషల్లీ నాకు బటన్స్ అంతగా ఫిట్ అవ్వలేదన్నమాట. సో ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోమని నేను రికమెండ్ చేస్తాను ఈ అవుట్ఫిట్లో. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇది కూడా కాటన్ అనమాట. సో ఎవ్రీ సీజన్కి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. హ్యాపీగా తీసుకోండి, కానీ ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నా మోస్ట్ ఫేవరెట్, నాకు చాలా నచ్చింది. ఇది కూడా మ్యాక్స్ బ్రాండ్ నుంచే తీసుకున్నాను. సో మ్యాక్స్లో నేను చాలాసార్లు రెగ్యులర్గా షాపింగ్ చేస్తాను ఆఫ్లైన్లో. ఆన్లైన్లో తీసుకోవడం మాత్రం ఇదే ఫస్ట్ టైం నేను. సో అమెజాన్లో ఉందని నాకు ఇప్పటి వరకు తెలీదు. అలా వెతుకుతూ ఉంటే ఏదో కనిపించింది, బాగుందని చూస్తే అది మ్యాక్స్ బ్రాండ్ అయింది. సో మ్యాక్స్ బ్రాండ్ దీంట్లో కూడా ఉందా అని చెప్పి సర్చ్ చేసి దాంట్లో అవన్నీ తీసుకున్నా. బికాజ్ మ్యాక్స్ బ్రాండ్లో ప్రొడక్ట్స్ చాలా వర్త్, క్వాలిటీ చాలా బాగుంటాయి, ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అనిపిస్తాయి నాకు. అండ్ ఫిట్టింగ్స్ కూడా బాగుంటాయి. అండ్ మెయిన్లీ మెటీరియల్ మనకి ష్రింక్ అవ్వడం, కలర్ ఫేడ్ అవ్వడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు మ్యాక్స్లో తీసుకున్నప్పుడు. సో అందుకనే తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చి ఇది బ్లాక్, కంప్లీట్ బ్లాక్ ఫ్రాక్, చాలా మంచి ఫ్లోయిగా చాలా ప్రిట్టి ఉంది. అసలు వేసుకుంటే నాకు చాలా నచ్చింది. ఎప్పుడు బ్లాక్ చాలా సెట్ అయిపోతుంది కదా, ఎవరికైనా సెట్ అయిపోతుంది బ్లాక్ వేసుకోగానే. సో ఈ మోడల్ కూడా చాలా బాగుందన్నమాట. ఇలా బెల్ట్ కూడా ఇచ్చారు. సో నేను వేసుకొని చూపిస్తాను చూడండి, దీని మోడల్ ఎలా ఉందో తెలుస్తుంది. సో ఇట్లా వచ్చింది నెక్. అండ్ మనకి ఇలా బెల్ట్ రావడం వల్ల ఇంకా బాగా ఎలివేట్ అయింది. మధ్యలో అలా గోల్డ్ యాడ్ అవుతుంది కదా బెల్ట్కి. సో అలా చాలా బాగా ఎలివేట్ అయింది అనమాట లుక్. అండ్ చాలా ఫ్లోయిగా ఉంది. క్లాత్ కూడా కొంచెం థిక్ ఉందన్నమాట. ఈ సీజన్స్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మళ్ళీ సమ్మర్లో అంత సెట్ అవ్వదు, బికాస్ అంత పల్చగా లేదు క్లాత్. అండ్ ఇది కాటన్ కూడా కాదు. సో పర్ఫెక్ట్ సీజన్లో అయితే తీసుకోవచ్చు, హ్యాపీగా వేసుకోవచ్చు కూడా. సో ఈ సీజన్లో అండ్ వింటర్లో కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది. సో నేను వేసుకుని చూపిస్తా, దానికి చూపించడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమి ఎక్కువ లేదు. అండ్ వేసుకుంటాను కాబట్టి మీకు ఎలాగో క్లారిటీ వచ్చేస్తుంది. సో అదనమాట, అదే లాస్ట్ అవుట్ఫిట్. ఐ హోప్ మీకు ఈ కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో, కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటే డెఫినెట్లీ మిస్ అవ్వకుండా చెక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బాయ్.